సమస్యలు సమస్యలు సమస్యలు. ఫ్రెండ్స్తో కూర్చుంటే సమస్యల గురించి మాట్లాడతారు, అమ్మా నాన్నతో కూర్చుంటే సమస్యల గురించి మాట్లాడతారు, ఇంట్లో కూర్చుంటే సమస్యల గురించి మాట్లాడతారు. ఈ ఫ్రస్ట్రేషన్ అంతా తీసుకెళ్ళి మీకన్నా చిన్నగా ఉంటారే చెల్లెల్లో, తమ్ముల్లో, మీ పిల్లలో, మీ మాట వినేవాళ్ళు ఉంటారే వాళ్ళపైన వేసి నూరుతారు. ఏమొస్తుంది? ఉన్న నెగటివ్ ఎనర్జీ కన్నా ఇంకా ఎక్కువ 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 నెగటివ్ ఎనర్జీ క్రియేట్ చేసుకొని ఆరాని డెవలప్ చేసుకోవాల్సింది పోయి నెగటివ్ ఎనర్జీని బాహ్య ప్రపంచమంతా డెవలప్ చేస్తూ ఉంటారు. మరి దీనివల్ల మీకు వచ్చే లాభాలు ఏంటి? అసలు సమస్య అంటే ఏంటి? ఫ్రెండ్స్తో మాట్లాడితే అరే నేను నిన్నటి నుంచి అన్ని పనులు చేస్తున్నా, నన్ను ఒక్కరు కూడా నా మాట వినడం లేదు, నన్ను ఒకరు కూడా ఐడెంటిఫై చేయడం లేదు, కనీసం నా భర్త కూడా నన్ను ఐడెంటిఫై చేయడం లేదు. అదే భర్త దగ్గరికి వెళ్ళామంటే తన ఫ్రెండ్తో మాట్లాడుతూ ఆహా వింటోందిలే, ఏం వింటోంది, మీరందరూ వచ్చినప్పుడు మంచిగా ఉంటుంది, వెళ్ళిపోయినాక మళ్ళీ ఇదే తంతు అనేసి భార్యకి భర్త బరువయ్యారు, భర్తకి భార్య బరువయ్యారు. ఎందుకంటే మీ ఇద్దరి మధ్యలో కమ్యూనికేషన్ లేకుండా, సరైన సఖ్యత లేకుండా ఉండడం ద్వారా మీ ఇద్దరికి బరువయ్యారు. ఒకటిగా ఉండాల్సిన వారు బరువుగా భావిస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? ఇది ఒక రకమైన సమస్య. ఇంకొక రకమైన సమస్య ఏంటి? నా పిల్లలు నా మాట వినడం లేదు, సరిగా చదవడం లేదు, ఎంత చెప్పినా విరక్తిగా మాట్లాడుతున్నారు, మంచి నేర్పిస్తూ ఉంటే చెడు నేర్చుకుంటున్నారు, ఇది నాకు అర్థమే కావడం లేదు, స్కూల్కి వెళ్ళమంటే వెళ్ళరు. ఇలా ఇదొక సమస్య. ఇంకా ఏం సమస్యలు ఉన్నాయి? ఆఫీస్లో సమస్య, ఇంట్లో సమస్య, అడుగు బయట పెడితే సమస్య, అడుగు లోపలికి పెడితే సమస్య, మనశ్శాంతే లేదు నాకు. ఇది ప్రతి ఒక్కరిలో అనిపిస్తున్న భావన. మీలో ఎవరికైనా ఈ భావన అనిపిస్తుందంటే చివరి వరకు ఈ వీడియో చూడండి. ఈ సమస్యకు పరిష్కారం చిన్న వస్తువు, మీ ఇంట్లో దొరికే చిన్న వస్తువు. మీ ఇంట్లోనే కాదండి, మీరు అడుగు బయట పెట్టినా ఇది డబ్బులు ఇస్తే దొరుకుతుంది కాలంలో. ఈ వస్తువుతో మీరు హ్యాపీగా క్లియర్ చేసుకోవచ్చు. కానీ వెంటనే క్లియర్ అయిపోదండి, దీనికి కూడా ఒక ప్రక్రియ ఉంది. ఆ ప్రక్రియని ఫాలో అయ్యి చేస్తూ ఉన్నారంటే ఖచ్చితంగా క్లియర్ అవుతుంది. మరి ఆ వస్తువు ఏమనుకుంటున్నారు? ఊహించండి. చిన్న వస్తువు, మీకు దొరికే వస్తువు, బయట కూడా దొరికే వస్తువు. ఏంటా వస్తువు? చెప్పండి ఏంటో. అదే అండి, మంచినీళ్ళు. రోజు తాగుతాంగా మంచినీళ్ళు. వంట కావాలన్నా మంచినీళ్ళు కావాలి, పాత్రలు కడగాలన్నా నీళ్లు కావాలి, వంట చేయాలన్నా నీరు కావాలి, చేతులు శుభ్రం చేసుకోవాలన్నా నీరు కావాలి, ఇంటిని శుభ్రం చేయాలన్నా నీరు కావాలి. అవునా కాదా? నీరు లేకుండా ఒక్క క్షణమైనా బతకగలమా? లేదు. అనుకుంటాం కానీ అస్సలు బతకలేము. మరి ఆ నీరే అద్భుతమైన ఔషధం. ఎలాగా? నీటికి ఎంత శక్తి ఉంది? పాజిటివ్ ఎనర్జీని తీస్తుంది, నెగటివ్ ఎనర్జీని తీస్తుంది. పాజిటివ్ ఎనర్జీని ఎట్లా తీస్తుంది? మంత్రజపం చేసేవాళ్ళు, సిద్ధులు, మునులు పూర్వకాలంలో ఏం చేసేవారు? కమండలంలో నీరు తీసుకెళ్లేవారు. వారు ఎక్కడ మంత్రజపం చేస్తే ఆ శక్తిని ఆ నీటిలో ఉంచేవాళ్ళు. జ్వరం వచ్చిందని, మా పిల్లవాడు భయపడ్డాడనేసి, వేరే వేరే పరిష్కారాల కోసం అనేసి గురువుల దగ్గరికి, పండితుల దగ్గరికి, సిద్ధుల దగ్గరికి, మంత్రం జపించే వారి దగ్గరికి వస్తారు కదా. అప్పుడు వారు ఏం చేస్తారు? జస్ట్ చిటికెడు నీళ్లు వాళ్ళ కమండనంలో ఉన్నది తీసి వాళ్ళకి తీర్థంలా అన్నా ఇస్తారు, లేకపోతే తీసి మొహాన ఇలా చల్లుతారు. మరి మీ దగ్గర ఉన్న నీటికి ఆ పవర్ లేదు, వారి దగ్గర ఉన్న నీటికి ఆ పవర్ ఎందుకుంది? ఎందుకంటే వాళ్ళు చేసిన మంత్ర శక్తిని ఆ నీటిలోకి సమర్పణ చేస్తారు కాబట్టి ఆ నీటికి అంత పవర్ ఉంది. వాళ్ళు చేసేటప్పుడు మీరెందుకు చేయకూడదు ఆ విషయాన్ని? మీరు ఎందుకు నీటిని శుద్ధి చేసి మంత్రజలం లాగా, గంగాజలం లాగా పవిత్రం చేయకూడదు? చెయ్యొచ్చు కదా. అందరికీ ఆలోచన వచ్చిందా? చెయ్యొచ్చు. అలానే నీటికి నెగటివ్ ఎనర్జీని తీసే శక్తి ఎలా? ఇప్పుడు తొలి కాన్పు చేసుకొని బిడ్డని తీసుకొని తల్లి ఇంటికి వచ్చిందంటే ముందు ఏం చేస్తారు? నీళ్లు తీసుకొని దాంట్లో పసుపు, కుంకం, ఒక తమలపాకు, కర్పూరము పెట్టి హారతి తీసి పడేస్తారు. ఎందుకు? ఆ నీరు నెగటివ్ ఎనర్జీని లాగేస్తుంది, దిష్టిని లాగేస్తుంది అనేసి. అది కాకుండా చిన్న పిల్లలకి స్నానం చేసేటప్పుడు చివరి చెంబు నీళ్లతో దిష్టిని తీసి పోస్తాం. అవునా? నిజమే కదా. మరి ఎందుకు? ఆ దిష్టి రివర్స్లో తీస్తున్నాం కాబట్టి ఆ నెగటివ్ ఎనర్జీని లాగేసి బయట పడేస్తున్నాము. సో నీటికి పాజిటివ్ ఎనర్జీ లాగే శక్తి ఉంది, నెగటివ్ ఎనర్జీ లాగే శక్తి ఉంది. ఇదే కాకుండా నీటికి బ్రతికించే శక్తి ఉంది,
చంపేసే శక్తి ఉంది. నీటి ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తుతో మనము రోజుని చూస్తున్నాము. అదే విద్యుత్తు నీటిలో ఉన్నప్పుడు నీటిలో పడితే అది ప్రాణం కూడా తీస్తుంది. సో ఈ 2 విషయాలు సైన్స్ కూడా ప్రూవ్ చేసిందండి. ఎందుకంటే ఆ నీటిలో మనం మంత్రంతో చేసే వంటకి కానీ, ఆ నీటిని తాకడంతో కానీ అదొక చిన్న చిన్న మాలిక్యూల్స్ డైమండ్స్ లాగా ఫామ్ అయ్యి ఆ నీటిని స్వీకరించిన వాళ్ళ మనసు మారుతుంది, వాళ్ళ ఆరా కూడా చేంజ్ అవుతుంది. ఇది సైంటిఫికల్గా ప్రూవ్ చేశారు. మరి మీరందరూ సిద్ధమేనా? ఒక చిన్న గ్లాస్ నీళ్లు పెట్టుకుంటే చాలండి, దీనికి ఎక్కువ అవసరం లేదు. గ్లాస్ మీ స్తోమతకు తగ్గట్టుగా, ప్లాస్టిక్ గ్లాస్ కావచ్చు, స్టీల్ గ్లాస్ కావచ్చు, రాగి, వెండి, బంగారు, మీ స్తోమత మీకు ఎలా వీలనిపిస్తే అలా చేసుకోండి. అలానే రాగి గ్లాస్లో చేసుకుంటే చాలా శ్రేష్టం. రాగికి ఉన్న సైంటిఫిక్ ఎనర్జీ అలాంటిది, వైద్య శక్తి ఎక్కువగా ఉంటుంది, గ్రాస్ప్ చేసే పవర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రాగి గ్లాసులో చేసుకోవడం చాలా శ్రేష్టం. అది లేని వారు మీకు నచ్చిన దాంట్లో చేసుకోండి, ఏమీ ఇబ్బంది లేదు. ప్రతి ఒక్కరికి గాయత్రి మంత్రం, మహామృత్యుంజయ మంత్రం లేదా మీ గురువులు మీకు ఉపదేశించిన గురు మంత్రం ఇవి ఏవి లేకపోయినా ఓం నమ శివాయ పంచాక్షరి అందరికీ వచ్చు కదా. అందరూ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఓం నమ శివాయ అని పొద్దున లేస్తూనే అంటారా? ఎందుకు? శివుడిచ్చిన జీవితం శివుడికే అర్పితం కాబట్టి ఓం నమ శివాయ, నువ్వే నాకు శరణు, నువ్వే నన్ను నడిపించు అనేసి శివునికి ప్రార్థన చేస్తామా? ఇది కూడా తెలియదు నాకు అని అంటే, ప్రతి తల్లి తన బిడ్డ పుట్టగానే 6వ నెల నుంచి బిడ్డకు నేర్పించే ఒకే ఒక ప్రణవం ఓంకారం. ఓం నాన్న చెప్పు, ఓం బొట్టు పెడతా చెప్తుంది, అన్నం తినిపిస్తా చెప్తుంది, ఉగ్గు తినిపిస్తా చెప్తుంది, స్నానం చేపించి ఒళ్ళు తుడిచేటప్పుడు చెప్తుంది. ప్రతి క్షణం తల్లి తన బిడ్డకు నేర్పించే మొదటి ప్రణవం ఓం. ఈ మంత్రంతో అయినా కూడా మీరు ఈ వాటర్ థెరపీని చేసుకోవచ్చు. వాటర్ థెరపీ చేసే ముందు ఒక చిన్న ప్రక్రియ ఏంటంటే, ముందుగా ఆరా శుద్ధి చేసుకోవాలి. మీరు శుద్ధి చేసుకోవాలి, మీరు ఎవరికైతే థెరపీ చేయాలనుకుంటున్నారో వారికి కూడా ఆరాని శుద్ధి చేయాలి. ఆరా ఎలా శుద్ధి చేయాలో కింద డిస్క్రిప్షన్లో ఆరా లింక్ ఇచ్చామండి. ఒకసారి డిస్క్రిప్షన్లోకి వెళ్ళి ఆ వీడియోని మొదటి నుంచి చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. స్కిప్ చేశారంటే మిస్ అవుతుందండి, మీరే చూసుకోండి. సో ఆరా క్లెన్స్ చేయాలి. అలానే మీరు తీసుకున్న వాటర్, ఆ వాటర్లో మీ కుడి చేయి ఉంగరపు వేలు దానిలో టచ్ చేసి ఓంకారం లేదా గాయత్రి మంత్రం, మీ ఇష్టదేవత మంత్రం చెప్తూ 3 సార్లైనా 5 సార్లైనా చెప్పాలి. అలానే మీరు ఇచ్చే అఫర్మేషన్ కూడా ఈ మంత్రంతో ఈ నీరు శక్తివంతం అవుతోంది అని భావించాలి. మీ భావన చాలా ఇంపార్టెంట్. మీరు ఇక్కడ మనసులో ఆహా చేస్తే అవుతుందా, సరే చేసి చూద్దాం, అవ్వకపోతే మళ్ళీ మాట్లాడదాం ఈమెతో అనేసి మీరు మనసులో చిన్న డౌట్ పెట్టుకున్నా ఖచ్చితంగా ఇది జరగదు. ఇదే కాదు, మీరు ఏ సిద్ధాంతి దగ్గరికి వెళ్ళినా, ఎంత పెద్ద పూజ చేసినా మీ మనసులో ఇంత చిన్న ఇది చేస్తే జరిగిపోతుందా అనేసి ఒక ఆశ్చర్యార్థకమైన క్వశ్చన్ వచ్చిందంటే ఖచ్చితంగా జరగదు. కాబట్టి నమ్మకంతో చెయ్యండి. ఆ నమ్మకంతో మీరు మీ పిల్లలకి చేస్తున్నారనుకోండి, ఓంకారాన్ని 5 సార్లు చెప్పి లేదా గాయత్రి మంత్రాన్ని 5 సార్లు చెప్పి, నా పుత్రిక, నా జ్యేష్ఠ పుత్రిక, నా కనిష్ట పుత్రిక, నా పుత్రుడు, నా ప్రథమ కుమారుడు, నా పతి, మా ఇంట్లో మా అత్తగారు, మామగారు అని వాళ్ళ పేర్లు చెప్పుకొని ఈ జలం స్వీకరించారంటే ఈ జలం వారికి ఔషధం లాగా పనిచేసి వారిలో ఉన్న చెడు తత్వాలన్నీ, టాక్సిన్స్ అన్నీ ఏదో ఒక రూపంలో బయటకు వెళ్ళిపోతుంది. వాళ్ళ ఆరా శుద్ధి అవుతుంది, నేను చెప్పే మాట వింటారు, అలానే బాగా చదువుకుంటారు అనేసి ఈ అఫర్మేషన్స్ ఇచ్చి ప్లేట్ మూసిపెట్టి పక్కకి పెట్టేసేయండి. పక్కకి పెట్టేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఏం చేయాలి? స్నానం చేసిన తర్వాత మళ్ళీ మీరు ఆరా క్లెన్స్ చేయాలి. ఆపోజిట్ పర్సన్కి కూడా ఆరా క్లెన్స్ చేసి, ఆల్రెడీ ఆరా చూసేసారు కదా, ఇప్పుడు మీకు వచ్చేసి ఉంటుంది, క్లెన్స్ చేసేసేయచ్చు. ఆ వాటర్ని తీసుకొని మళ్ళీ ఉంగరం వేలు పెట్టి అదే విధంగా అఫర్మేషన్ ఇచ్చి వారితో తాగించాలి. మరి ఆ ఒక్క గ్లాస్ ఆఫ్ వాటర్తోనే అయిపోతుందా అంటే కాదండి.
ఎన్నో జన్మల నుంచి వాళ్ళ కుండలిలో వాళ్ళ భుజాల పైన మోస్తున్న కర్మలు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్తో ఏం సరిపోతుంది? సరిపోదు, ప్రతిరోజు చెయ్యాలి. అలానే మీరు ఏదన్నా టాబ్లెట్స్ తీసుకుంటున్నారు, ఔషధాలు తీసుకుంటున్నారు, నాకు ఇప్పుడు తలనొప్పిగా ఉంది, కడుపు నొప్పిగా ఉంది అనేసి ఔషధాలు తీసుకుంటుంటారు కదా, అలాంటప్పుడు కూడా కళ్ళతోనే ఇమ్మీడియట్గా దీన్ని సేవ్ చేయాల్సిన అవసరం లేదండి. ఈ వాటర్ని అలాగే గ్లాస్లో పెట్టుకొని చేయి పెట్టి ఈ వాటర్తో నేను ఔషధం తీసుకోగానే నాలో ఉన్న టాక్సిన్స్ అంతా క్లియర్ అయిపోతుంది. 1 గంటలో తగ్గాల్సిన నొప్పి 10 నిమిషాల్లో తగ్గిపోతుందంటే నమ్మకంతో చేస్తే ఖచ్చితంగా తగ్గిపోతుంది. సో ఇప్పుడు మనం పిల్లల్ని ఎలా మార్చుకోవాలో చూసాము, వైద్యానికి ఎలా ఉపయోగించుకోవాలో చూసాము. తరువాత భర్తని కూడా ఇదే విధంగా గాయత్రి మంత్రంతో భార్య మార్చుకోవచ్చు. తన భార్య పట్ల ప్రేమానురాగాలు అమితంగా ఉండాలి అనేసి మార్చుకోవచ్చు. అలానే భర్త కూడా భార్యని మార్చుకోవచ్చు. భయం పోగొట్టాలన్నా చేయొచ్చు, చదువు బాగా రావాలని చేయొచ్చు. ప్రతి విషయానికి మీకు ఈ వాటర్ థెరపీ చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. మరి ఇందాకే చెప్పానండి, ఒక రోజులో అయితే కాదు, కనీసం 40 డేస్ చేయాలి. 40 డేస్ చేసిన తర్వాత మీరు చేంజెస్ చూస్తారు కదా, ఆ తర్వాత మీరే వదలాలనుకోకుండా మీరే కంటిన్యూ చేస్తారనుకోండి, అది వేరే విషయం. కానీ కంటిన్యూగా 40 డేస్ నమ్మకంతో చేసి చేంజెస్ చూసి నాకు కమెంట్ రూపంలో చెప్పండి. ఇది ఏదో చెప్తోంది అనేసి చూడకండి. ఈ థెరపీ చేసి చాలా మంది మన ఛానల్లో ఫీడ్బ్యాక్స్ కూడా ఇచ్చారండి. ఉద్యోగాలు వచ్చాయి, డివోర్స్ వరకు వెళ్ళిన నేను నా భర్త వెనక్కి వచ్చేసాము, డివోర్స్ తీసుకోలేదు, ఇప్పుడు నా పిల్లాడు బాగా చదువుకుంటున్నాడు, నా మాట వింటున్నాడు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. పేరెంట్స్ టీచర్ మీటింగ్కి వెళ్తే మీ అబ్బాయి ఫస్ట్ అని చెప్తే నేను షాక్ అయిపోయినానని చెప్పిన తల్లిదండ్రులు ఉన్నారండి. కాబట్టి మనస్ఫూర్తిగా విని అమ్మవారి పైన నమ్మకంతో, మీ పైన నమ్మకంతో చేయండి. అందరూ సంతోషంగా ఉంటారు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. స్వస్తి.